హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ మిస్టర్ ఇందిరా గాంధీ హానర్డ్ బై ద ఒలింపిక్స్? శ్రీమతి ఇందిరా గాంధీని ఏ సంవత్సరంలో ఒలింపిక్ సత్కరించారు? ఆప్షన్ 1 1980, ఆప్షన్ 2 1981, ఆప్షన్ 3 1982, ఆప్షన్ 4 1983. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. శ్రీమతి ఇందిరా గాంధీని ఏ సంవత్సరంలో ఒలింపిక్ సత్కరించారు? Yes, the answer is option 4. 1983 is the right answer. Next question. Which of the following sports is held in the Winter Olympic Games? క్రింది వాటిలో శీతాకాల ఒలింపిక్ క్రీడలలో నిర్వహించే క్రీడ ఏది? సో ఆప్షన్ 1 ఐస్ హాకీ, ఆప్షన్ 2 స్కేటింగ్, ఆప్షన్ 3 స్పీడ్ స్కేటింగ్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. శీతాకాల ఒలింపిక్ క్రీడల్లో ఏ క్రీడని నిర్వహిస్తారు? చేయండి, ఆన్సర్ చేయండి గాయ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వర్ ద కామన్వెల్త్ గేమ్స్ ఒరిజినల్లీ కాల్డ్? కామన్వెల్త్ క్రీడలను మొదట్లో ఏమని పిలిచేవారు? సో ఆప్షన్ 1 బ్రిటిష్ కాలనీ స్పోర్ట్స్ ఫెస్టివల్, ఆప్షన్ 2 బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, ఆప్షన్ 3 రాయల్ కొలోనియల్ గేమ్స్, ఆప్షన్ 4 బ్రిటిష్ కొలోనియల్ గేమ్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. కామన్వెల్త్ క్రీడలను మొదట్లో ఏమని పిలిచేవారు? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ద ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ బిగిన్ ఇన్ 1930? మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు 1930వ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? సో ఆప్షన్ 1 హామిల్టన్ కెనడా, ఆప్షన్ 2 లండన్ ఇంగ్లాండ్, ఆప్షన్ 3 ఆక్లాండ్ న్యూజిలాండ్, ఆప్షన్ 4 కింగ్స్టన్ జమైక్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హామిల్టన్ కెనడా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, how many countries participated in the 1930 Commonwealth Games? 1930 కామన్వెల్త్ గేమ్స్ లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? సో ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 16. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. 1930వ సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ లో ఎన్ని దేశాలు మొత్తం పాల్గొన్నాయి? Yes, the answer is option 2 11 is the right answer. So 11 దేశాలు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్నాయి 1930వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆఫ్టెన్ ఆర్ ద కామన్వెల్త్ గేమ్స్ యూజువల్లీ హెల్డ్? కామన్వెల్త్ గేమ్స్ సాధారణంగా ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్ 1 వన్స్ ఎవ్రీ 3 years, ఆప్షన్ 2 once every 4 years, option 3 once every 5 years, 4 there is no exact time limit. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్.
Yes, the answer is once every 4 years is the right answer. Next question. In which of the following years were the Commonwealth Games cancelled? ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరాలలో కామన్వెల్త్ గేమ్స్ రద్దు చేయబడ్డాయి? సో ఆప్షన్ 1 1942, ఆప్షన్ 2 1946, ఆప్షన్ 3 1942 అండ్ 1946, ఆప్షన్ 4 1948. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. ఈ సంవత్సరాలు ఉన్నాయి కదండి, ఈ ఏ సంవత్సరాల్లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి రద్దు చేయబడ్డాయి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 is the right answer. Next question. In which year were the first Asian Games held? మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 1947, ఆప్షన్ 2 1951, ఆప్షన్ 3 1959, ఆప్షన్ 4 1958. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1951 is the right answer. Next question. Which of the following country hosted the first Asian Games? కింది వాటిలో మొదటి ఆసియా క్రీడలను నిర్వహించిన దేశం ఏది? సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగాడంటే మొదటి ఆసియా క్రీడలను నిర్వహించిన దేశం ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇండోనేషియా, ఆప్షన్ 2 ఫార్మర్ సోవియట్ యూనియన్, ఆప్షన్ 3 ఇండియా, ఆప్షన్ 4 థాయిలాండ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇండియా is the right answer. Next question. Which of the following countries has hosted the Asian Games the most times 4 times? సో క్రింది వాటిలో ఆసియా క్రీడలను అత్యధికంగా 4 సార్లు నిర్వహించిన దేశం ఏది? సో మీ ఆప్షన్స్: ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 థాయిలాండ్, ఆప్షన్ 3 సౌత్ కొరియా, ఆప్షన్ 4 జపాన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. ఈ క్రింది దేశాలలో ఆసియా క్రీడలను అత్యధికంగా 4 సార్లు నిర్వహించిన దేశం ఏది? సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 థాయిలాండ్ is the right answer. Next question. Where will the Commonwealth Games be held in 2026? 2026వ కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్ 1 యూరోపియా, ఆప్షన్ 2 బ్యాంకాక్, ఆప్షన్ 3 బుసాన్, ఆప్షన్ 4 స్టేట్ ఆఫ్ విక్టోరియా. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. 2026 కామన్వెల్త్ గేమ్స్ జపాన్ లోనా, థాయిలాండ్ లోనా, దక్షిణ కొరియాలోనా, లేదంటే ఆస్ట్రేలియాలోనా? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్టేట్ ఆఫ్ విక్టోరియా. ఆస్ట్రేలియాలో 2026 కామన్వెల్త్ గేమ్స్ అయితే నిర్వహించనున్నారు. ఓకే గైస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ were the first SAF games held? మొట్టమొదటి సాఫ్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆప్షన్ 1 1984, ఆప్షన్ 2 1985, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 1989. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. మొట్టమొదటి సాఫ్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? Yes, the answer is option 1 1984 is the right answer. Next question. Where were the first SAF games held? మొట్టమొదటి సాఫ్ క్రీడలు ఎక్కడ జరిగాయి? సో ఆప్షన్ 1 ఢాకా, బంగ్లాదేశ్, ఆప్షన్ 2 కోల్కతా, భారతదేశం, ఆప్షన్ 3 కొలంబో, శ్రీలంక, ఆప్షన్ 4 ఖాట్మండ్, నేపాల్.
మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కాట్మండ్. నేపాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వర్ ద ఫస్ట్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హెల్డ్? మొట్టమొదటి ఆఫ్రో ఏషియన్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ 1 టోక్యో జపాన్, ఆప్షన్ 2 మెల్బోర్న్ ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 లాహోర్ పాకిస్తాన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. మొట్టమొదటి ఆఫ్రో ఏషియన్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హైదరాబాద్. ఇండియాలో అయితే మనకి జరిగాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద వరల్డ్ కప్ ఫుట్బాల్ ఫస్ట్ హెల్డ్ ఇన్ 1930? ప్రపంచ కప్ ఫుట్బాల్ ను మొట్టమొదటిసారిగా 1930లో ఏ దేశంలో నిర్వహించారు? సో ఆప్షన్ 1 బ్రెజిల్, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 ఉరుగ్వే, ఆప్షన్ 4 ఫ్రాన్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ప్రపంచ కప్ ఫుట్బాల్ ను మొట్టమొదటిసారిగా 1930లో ఏ దేశంలో నిర్వహించారు? ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉరుగ్వే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ won the World Cup football the most times? 5 times. ప్రపంచ కప్ ఫుట్బాల్ ను అత్యధికంగా 5 సార్లు గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 అర్జెంటీనా, ఆప్షన్ 3 బ్రెజిల్, ఆప్షన్ 4 ఫ్రాన్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బ్రెజిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అథ్లెట్ టాప్డ్ the list of the world's top 100 sports figures compiled by ESPN channel? ESPN ఛానల్ రూపొందించిన ప్రపంచ 100 మంది క్రీడా ప్రముఖుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ 1 రోజర్ ఫెదరర్, ఆప్షన్ 2 లియోనాల్ మెస్సీ, ఆప్షన్ 3 క్రిస్టియానో రొనాల్డో, ఆప్షన్ 4 విరాట్ కోహ్లీ. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్రిస్టియానో రొనాల్డో ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ అథ్లెట్ ఈక్వల్ the world record by scoring 686 points in the qualifying recurve ranking round of the World Cup Archery Stage 1 tournament? ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నమెంట్ లో క్వాలిఫైయింగ్ రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్ లో 686 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేసిన భారత క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ 1 ద్యుతి చంద్, ఆప్షన్ 2 సుధా సింగ్, ఆప్షన్ 3 సుశీలా చాను, ఆప్షన్ 4 దీపికా కుమారి. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 దీపికా కుమారి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ ద థర్డ్ ODI win against Zimbabwe, Indian cricket team captain Mahendra Singh Dhoni became the captain with 107 wins in ODI history. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జింబాబ్వేపై
మొదటి వన్డే గెలవడం ద్వారా వన్డే చరిత్రలోనే 107 విజయాలు సాధించిన కెప్టెన్గా ఎవరి సరసన నిలిచాడు? ఆప్షన్ 1 రికీ పాంటింగ్, ఆప్షన్ 2 సౌరభ్ గంగూలీ, ఆప్షన్ 3 అలన్ బోర్డర్, ఆప్షన్ 4 స్టీవ్ వా. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అలన్ బోర్డర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which England cricketer became the youngest batsman in the history of the Test cricket to score 10,000 runs? సో ఇంగ్లాండ్కు చెందిన ఏ క్రికెటర్ అతి చిన్న వయస్సులోనే టెస్ట్ క్రికెట్ చరిత్రలో 10,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు? సో ఆప్షన్ 1 అలిస్టర్ కుక్, ఆప్షన్ 2 జాయ్ రూట్, ఆప్షన్ 3 ఆండ్రూ స్ట్రస్, ఆప్షన్ 4 హషీమ్ ఆమ్లా. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అలిస్టర్ కుక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Recently, KL Rahul became the first Indian batsman in ODI history to score a century on debut. Against which country did he achieve this feat? ఇటీవల వన్డే చరిత్రలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొదట భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ రికార్డుకి ఎక్కాడు. ఇతను ఏ దేశంపై ఈ ఘనతను సాధించాడు? సో ఆప్షన్ 1 బంగ్లాదేశ్, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 జింబాబ్వే, ఆప్షన్ 4 వెస్ట్ ఇండీస్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జింబాబ్వే ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాస్ ఆటోబయోగ్రఫీ రిలీజ్డ్ బై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్? బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ విడుదల చేసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా యొక్క ఆత్మకథ పేరు? ఆప్షన్ 1 ఏ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్, ఆప్షన్ 2 ప్లేయింగ్ ఇట్ మై వే, ఆప్షన్ 3 ఏస్ అగెనెస్ట్ యాడ్స్, ఆప్షన్ 4 లైఫ్ ఆఫ్ అదర్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. చెప్పండి. సూపర్ స్టార్ మన షారుఖ్ ఖాన్ విడుదల చేసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా యొక్క ఆత్మకథ పేరు? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏస్ అగైన్స్ట్ ఆడ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిటీ విల్ హోస్ట్ ద 2028 ఒలింపిక్స్? ఆప్షన్ 2028 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆప్షన్ 1 లాస్ ఏంజల్స్, ఆప్షన్ 2 లండన్, ఆప్షన్ 3 జెనీవా, ఆప్షన్ 4 ప్యారిస్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. Yes, the answer is option 1 Los Angeles is the right answer. Next question. Which captain scored a century in Test cricket against England at the age of 42? ఇంగ్లాండ్ పై అధిక వయస్సు 42 ఏళ్లలో టెస్ట్ క్రికెట్ లో సెంచరీ సాధించిన కెప్టెన్? ఆప్షన్ 1 సోమచంద్ర డి సెల్వా శ్రీలంక, ఆప్షన్ 2 మిస్సా ఉల్ హక్ పాకిస్తాన్, ఆప్షన్ 3 హషీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 చిగుంబరా జింబాబ్వే. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మిస్సా ఉల్ హక్ పాకిస్తాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question.
Who is the star Indian triple jumper who has qualified for the Rio Olympics? రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత స్టార్ ట్రిపుల్ జంపర్ ఎవరు? ఆప్షన్ 1 రంజిత్ మహేశ్వరి, ఆప్షన్ 2 ద్యుతి చంద్, ఆప్షన్ 3 దీపా కర్ణాకర్, ఆప్షన్ 4 సైనా నెహ్వాల్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత స్టార్ ట్రిపుల్ జంపర్ ఎవరు? ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రంజిత్ మహేశ్వరి ఇస్ ద రైట్ ఆన్సర్. 26th question. So, who has been named Time Magazine's Athlete of the Year for 2023? 2023కి గాను టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ 1 నీరజ్ చోప్రా, ఆప్షన్ 2 లియోనెల్ మెస్సీ, ఆప్షన్ 3 సిమోన్ బైల్స్, ఆప్షన్ 4 టైగర్ వుడ్స్. Yes, the answer is option 2 Lionel Messi. Next question. Who is the first Indian woman to be granted special membership in the International Olympic Committee? అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో ప్రత్యేక సభ్యురాలి స్థానం పొందిన తొలి భారత మహిళ. ఆప్షన్ 1 అంజు బాబీ జార్జ్, ఆప్షన్ 2 పిటి ఉషా, ఆప్షన్ 3 నీతా అంబానీ, ఆప్షన్ 4 కృష్ణ పూనియా. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నీతా అంబానీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Who is the first Indian cricket captain to score a test double century abroad? విదేశాల్లో టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన భారత క్రికెట్ తొలి కెప్టెన్ ఎవరు? సో ఆప్షన్ 1 రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ 2 సచిన్, ఆప్షన్ 3 గంగూలీ, ఆప్షన్ 4 విరాట్ కోహ్లీ. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. Yes, the answer is option 4 Virat Kohli is the right answer. Next question. Who is the first Indian to win gold at the World Athletics Championships held in Poland? పోలాండ్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణాన్ని సాధించిన తొలి భారతీయుడు. సో ఆప్షన్ 1 నీరజ్ చోప్రా, ఆప్షన్ 2 వికాస్ గౌడ, ఆప్షన్ 3 దీపా కర్మాకర్, ఆప్షన్ 4 జాన్ గోబర్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నీరజ్ చోప్రా జువెలిన్ త్రో ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The most famous Azal Shahan Cup belongs to which sports field? అత్యంత ప్రసిద్ధి చెందిన అజ్లాన్ షా కప్ ఏ క్రీడా రంగానికి చెందినది? ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 కబడ్డీ, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 టెన్నిస్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. Yes, the answer is option 3 hockey is the right answer. Next question. How many years have passed since the modern Olympics began as of April 6, 2024? ఆధునిక ఒలింపిక్స్ మొదలై 2024 ఏప్రిల్ 6 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి?
So option 1, 128 years. Option 2, 125 years. Option 3, 130 years. Option 4, 140 years. So my answer చెప్పండి guys. Yes, the answer is option 1, 128 years is the right answer. Next question. Where were the Asian Games held in 2022? సో 2022లో ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? సో ఆప్షన్ 1 సోచి, ఆప్షన్ 2 హోంగ్తో, ఆప్షన్ 3 సువన్, ఆప్షన్ 4 టోక్యో. మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option 2. Hongtou, China is the right answer. Next question. Who created a record by becoming the first Indian woman to win a silver medal at the World Badminton Championship? సో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది ఎవరు? సో ఆప్షన్ 1 సైనా నెహ్వాల్, ఆప్షన్ 2 పివి సింధు, ఆప్షన్ 3 గుత్తా ఫ్లేమ్, ఆప్షన్ 4 అశ్విని పొన్నప్ప. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option 1. Saina Nehwal is the right answer. So, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా ఎవరు రికార్డ్ సృష్టించారమ్మా? సైనా నెహ్వాల్. నెక్స్ట్ క్వశ్చన్. Who is the first Indian golfer to win a gold medal in golf at the Special Olympics? ప్రత్యేక ఒలింపిక్ క్రీడల గోల్ఫ్లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారత గోల్ఫ్ క్రీడాకారుడు ఎవరు? సో ఆప్షన్ 1 రణ్బీర్ సింగ్, ఆప్షన్ 2 రజత్ చౌహాన్, ఆప్షన్ 3 రణ్వీర్ సింగ్ సైని, ఆప్షన్ 4 ఎవరు కాదు, నోబడి. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option 3. Ranveer Singh Saini is the right answer. Next question. Who was the set a world record for taking the most catches 8 in Test cricket history? టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక 8 క్యాచ్లు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ సృష్టించినది ఎవరు? ఆప్షన్ 1 అజింక్య రహానే, ఆప్షన్ 2 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 3 రోహిత్ శర్మ, ఆప్షన్ 4 శిఖర్ ధావన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option 1. Ajinkya Rahana is the right answer. Next question. Which South African fast bowler has equaled Richard Hadley's record of taking 400 wickets in 80 test matches? So, 80 టెస్ట్ మ్యాచ్లలో 400 వికెట్లు తీసి రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును సమం చేసిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎవరు? ఆప్షన్ 1 కాసిగో రబడా, ఆప్షన్ 2 మోర్నీ మార్కెల్, ఆప్షన్ 3 డొమినీ, ఆప్షన్ 4 డేల్ స్టెయిన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option 4. Dale Steyn is the right answer.
Who is the former world number one in women's tennis who has earned a place in the International Tennis Hall of Fame? అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం సంపాదించుకున్న ప్రపంచ మహిళల టెన్నిస్ మాజీ నెంబర్ 1 ఎవరు? సో ఆప్షన్ 1 ఎమిలీ మౌరెస్మో, ఆప్షన్ 2 క్రిస్టోగ్రాఫ్, ఆప్షన్ 3 షరపోవా, ఆప్షన్ 4 మార్టీనా హంగిస్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎమిలీ మౌరెస్మో ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Who is the boy who made his cricket debut at the age of 11 and created a sensation by breaking Sachin's record? సో 11 ఏళ్లకి క్రికెట్ లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన సచిన్ రికార్డును బద్దలు కొట్టిన బాలుడు ఎవరు? ఆప్షన్ 1 సర్ఫరాజ్ ఖాన్, ఆప్షన్ 2 విరాట్ కార్తికేయ, ఆప్షన్ 2 3 అజయేవ్, ఆప్షన్ 4 మురళీధర్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విరాట్ కార్తికేయ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Who created the record of becoming the first player to hit 500 sixes in the T20 format? T20 ఫార్మాట్ లో 500 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించింది ఎవరు? సో ఆప్షన్ 1 క్రిస్ గేల్, ఆప్షన్ 2 ధోని, ఆప్షన్ 3 డిఎన్ జోన్స్, ఆప్షన్ 4 మెక్కల్లం. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్రిస్ గేల్. గేల్ ఈజ్ ద right answer. Next question. Who is the first Indian player to achieve the world number 1 ranking in women's single? మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ 1 సైనా నెహ్వాల్, ఆప్షన్ 2 సింధుశ్రీ, ఆప్షన్ 3 గుత్తాజ్వాలా, ఆప్షన్ 4 నో వన్ అబోవ్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సైనా నెహ్వాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. Who created the world record for being the fastest cricketer to complete 5,000 runs in international one-day cricket? సో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది ఎవరు? సో ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 2 శిఖర్ ధావన్, ఆప్షన్ 3 డిఎన్ జోన్స్, ఆప్షన్ 4 హషీమ్ ఆమ్లా. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హషీమ్ ఆమ్లా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేశారండి. పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. Who has created the world record for the fastest double century in one day international cricket? సో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది ఎవరు? సో ఆప్షన్ 1 రోహిత్ శర్మ, ఆప్షన్ 2 ఏబి డివిలియర్స్, ఆప్షన్ 3 బ్రెండన్ మెకల్లం, ఆప్షన్ 4 క్రిస్ గేల్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. Yes, the answer is option 4 Chris Gayle. West Indies is the right answer. Next question. Who has been selected as the best cricketer of the 21st century? సో 21వ శతాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ గా ఎంపికైన వారు ఎవరు? ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్, ఆప్షన్ 2 ధోని, ఆప్షన్ 3 కోహ్లీ,
ఆప్షన్ 4 ధావన్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question. What is India's position among the countries that won the most medals in the 21st Asian Athletics Championships? సో 21వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు సాధించిన దేశాల్లో భారత్ యొక్క స్థానం ఎంత? సో ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 3 is the right answer. Next question. Which player has created the record for the fastest 150-64 balls లో in ODI cricket? అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో వేగవంతమైన 150 64 బంతులకే పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు? ఆప్షన్ 1 ఏబి డెవిలియర్స్, ఆప్షన్ 2 క్రిస్ గేల్, ఆప్షన్ 3 సకీబ్ అల్ హసన్, ఆప్షన్ 4 ధోని. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏబి డెవిలియర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next question. Identify which of the following is incorrect regarding the Olympic flag. ఒలింపిక్ పతాకంకు సంబంధించి క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 the 5 rings on the Olympic flag represent the 5 continents. Option 2 the blue ring represents the continent of Asia. Option 3 the green ring represents the continent of Australia. Option 4 the red color represents the American continent. So మీ ఆన్సర్ చెప్పండి guys. Yes, the answer is option 2. The blue ring represents the continent of Asia is the right answer. Next question. Which of the following is correct regarding sports grounds? క్రీడా మైదానాలకు సంబంధించి క్రింది వాటిలో ఈ సరైన దాన్ని గుర్తించండి. ఏ గోల్ఫ్ లింక్ గ్రీస్, ఆప్షన్ బి క్రికెట్ పిచ్, ఆప్షన్ సి బేస్బాల్ డైమండ్, ఆప్షన్ డి రెజ్లింగ్ రింగ్ అర్వ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 is the right answer. Next question. What was the first sport played in space? అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి క్రీడ ఏది? ఆప్షన్ 1 బాక్సింగ్, ఆప్షన్ 2 చెస్, ఆప్షన్ 3 ఐస్ హాకీ, ఆప్షన్ 4 రిజలింగ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option 2 chess is the right answer. Next question. How many squares are there on a chessboard? Chessboard లో ఉండే చతురస్రాల సంఖ్య. ఆప్షన్ 1 304, ఆప్షన్ 2 104, ఆప్షన్ 3 204, ఆప్షన్ 4 234. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option 3 204 is the right answer. Guys, this is the last question, 50th question. Who is the youngest Indian to attain the Grandmaster status at the age of 12 years, 7 months and 7 days? అతి చిన్న వయస్సు 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల్లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 గుకేష్ ఫ్రమ్ తమిళనాడు, ఆప్షన్ 2
సుంకేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 3 రాకేష్ ఫ్రమ్ కేరళ. ఆప్షన్ 4 వినిల్ ఫ్రమ్ తెలంగాణ. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గుకేష్ ఫ్రమ్ తమిళనాడు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, అండ్ మీ పర్సనల్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం మన ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి. అండ్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ని వ్యక్తపరచండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ ని మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో పొందుపరచడం జరిగింది. సో యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మనం పెట్టడం జరిగింది గాయ్స్. సో ఒకసారి చూడండి. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసెస్ చెప్పించడం జరిగింది, అండ్ అలాగే వీడియో డిజిటల్ క్లాసెస్ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ బేస్డ్ మీద, అండ్ అలాగే మనకి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ ఇట్. పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ అండ్ అలాగే ఆర్ఆర్బి కోర్స్. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.